నిజంగా విరాట్ కోహ్లీ అన్న నువ్వు లండన్ కి వెళ్ళిపో, నీకు ఇండియా సెట్ అవ్వదు. ఇక్కడ ఉన్న ప్రజలు నేను ఎప్పటికీ ఈ దేశద్రోహిగానే చూస్తారు. నువ్వు నిజంగా ఇండియన్ టీం కి డిజర్వ్ కాదన్నా. ఏంటి వీడికి మతుండే మాట్లాడుతున్నాడా అని అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు మామ. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈ మాటలకి మీకు క్లారిటీ దొరుకుతుంది. అయితే రీసెంట్ గానే ఆర్సీబీ ఐపీఎల్ లో కప్ గెలిచిన తర్వాత ఆర్సీబీ పేరులో కొంతమంది అమాయకమైన ప్రజలు స్వర్గస్థులయ్యారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, కానీ కొంతమంది ఎదవలకి ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఏమనంటే ఆ ఇన్సిడెంట్ విరాట్ కోహ్లీ వల్లనే అయిందంట. అక్కడికి విరాట్ కోహ్లీ రాకపోతే అసలు ఇలా జరిగేదే కాదని అంటున్నారు మామ. మనం కొద్దిసేపు రియాలిటీ మాట్లాడుకుందామా? నిజంగా ఎవరికి ఉండదు చెప్పండి విరాట్ ని చూడాలని? అలాగే విరాట్ కి కూడా ఉంటది కదా మామ, వాళ్ళ ఫ్యాన్స్ ప్రేమని కల్లారా చూడాలని. సరే ప్యారెట్ కి విరాట్ రావడం వల్లే జరిగిందని పక్కా ఇదే రీజన్ అంటారా? మనం కరెక్ట్ గా ఆలోచిస్తే అది చేయమన్నది విరాట్ కోహ్లీ అయితే కాదు. మీరు ఎవరినైనా నిలదీయాలంటే అది ఆ స్టేట్ సీఎం ని నిలదీయాలి, లేదా ఆ స్టేడియం మేనేజ్మెంట్ అన్నా నిలదీయాలి. అంతేకాని ఒక ప్లేయర్ ఒక టీం కి గత 18 సంవత్సరాల నుంచి ఆడుతున్నాడని తెలిసి కూడా ఇంత కూడా కనికరం లేకుండా సొంత ప్రజలు అతన్ని తప్పుపడుతుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అయినా విరాట్ మాత్రం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా రివర్స్